బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే 2014 నుంచి ఇప్పటి వరకు 17,01,00,000 ఉద్యోగాలు క్రియేట్ చేసింది. అందులో 11 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం అపాయింట్మెంట్ చేసింది. మిగతావి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా, అలాగే మరికొన్ని వచ్చేసి ది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనే ఒక స్కీమ్ నుంచి అయితే ఉద్యోగాలు క్రియేట్ చేశారు. అలాగే మరికొన్ని ప్రైవేట్ సెక్టార్ల నుంచి కూడా ఉద్యోగాలు అయితే పొందారు. ఇప్పుడు మన దగ్గర 5.5 నిరుద్యోగం అయితే ఉంది. అంటే 5.5% నిరుద్యోగంతో ఇంకా యువత ఉంది. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కష్టం, కానీ ప్రైవేట్ ఉద్యోగాలు ఈరోజు విపరీతంగా ఉన్నాయి, పెరిగాయి. కొంతమంది నచ్చక చేయట్లేదు, కొంతమంది బద్ధకంతో చేయడం లేదు, కొంతమంది వాళ్ళకి చదువు తగ్గట్టుగా లేదు. అలాగే ఉద్యోగుల్లో కూడా 34% నుంచి 56% వరకు వాళ్ళ యొక్క నైపుణ్యం కూడా పెరిగింది. ఒకప్పుడు ఉద్యోగులు ఉండేవాళ్ళు, కానీ వాళ్ళలో నైపుణ్యం ఉండేది కాదు, స్కిల్ అంటారు కదా అది. కానీ ఇప్పుడు ఆ స్కిల్ కూడా పెరిగింది. అలాగే 2014 నాటికి 1,80,00,000 మంది స్కిల్ వర్కర్లు ఉంటే ఈరోజు మన దేశంలో 5,40,00,000 మంది స్కిల్డ్ వర్కర్లు ఉన్నారు. అదే చైనాలో 9 నుంచి 10 కోట్ల మంది స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు. ఇంకా మన దగ్గర ఈ 10 సంవత్సరాల కాలంలో బాగా పెరిగింది, ఇంకా పెరగాలి. చైనాతో పోటీ పడే సత్తా ఈ విషయంలో మనకుంది. కొంతమంది స్కిల్డ్ వర్కర్స్ అవుట్ కంట్రీస్ వెళ్ళిపోయారు కూడా. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి చాలా మంది ఈ స్కిల్డ్ వర్కర్స్గా రూపుదిద్దుకుంటున్నారు. 2017-18 నాటికి 47 కోట్ల మంది మన దేశంలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈరోజు 64,50,00,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. మన 146 కోట్ల మందికి గాను మన దగ్గర జాబ్ చేస్తున్నటువంటి వారు 64,64,00,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా ఈ ఉపాధి అనేది పక్కన పెట్టేయాలి. చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న ఇవి పక్కన పెట్టేయండి. ఉపాధి చేస్తున్నటువంటి వారిని కాకుండా, కూలి వాళ్ళు కాకుండా ఉద్యోగాలు మాత్రమే చేస్తున్నటువంటి వారు 64,50,00,000 మంది పైగా ఉన్నారు. మరి 146 కోట్ల మందిలో ఎంతమంది అంటే, మరి పిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, ఉద్యోగం లేనటువంటి 5.5% ఉందని చెప్పుకున్నాము. అలాగే ఇంట్లో ఉంటే అందరూ ఉద్యోగాలు చేయరు కదా, మహిళలు ఉంటారు, గృహిణులు, వాళ్ళు పిల్లలు చూసుకోవడానికి వాళ్ళ యొక్క విధులు నిర్వర్తించుకుంటారు. ఇలా ఈ విధంగా భారతదేశంలో 64 కోట్ల మంది ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. 64,50,00,000 మంది. ఇంకా కొంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి, చాలా వరకు కంపెనీలు వేకెన్సీ అడుగుతున్నాయి, కాకపోతే వాళ్ళకి తగినట్టు ఇది లేదు, స్కిల్ లేదు. అలాగే కొంతమంది యువత వాళ్ళకి తగినటువంటి జాబ్ కాదని కూడా చేయడం మానేస్తున్నారు. మరి దీని గురించి ఇక ఎవరేమైనా అనుకోవచ్చు. ఇవన్నీ నివేదికలు, స్పష్టంగా ఈరోజు వచ్చినటువంటి నివేదికలు. మరి ఈ నివేదికల్ని మీరు ఏ విధంగా తప్పు పెడితే తప్పు పట్టవచ్చు, లేకపోతే ఇంకా విమర్శిస్తే విమర్శించవచ్చు. కానీ వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. వాస్తవాలు మాట్లాడుకోకపోతే అది దేశానికి చాలా ప్రమాదకరం. ఏమీ లేకుండానే ఈరోజు దేశం జీడిపిలో ఇంత ముందుకు వెళ్ళిపోద్దా? అలాగే మనకి ఇప్పుడు పెర్ క్యాపిటల్ కూడా $3,000 అయ్యింది. అది ఇంచుమించు ఒక 5 నుంచి $6,000 అవ్వాలి. దానికి తగినట్లు కూడా ఇంకా ఉత్పత్తి పెరగాలి. మన దేశంలో ఇంకా చాలా పెరగాలి. దానికోసం ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, వీటన్నింటినీ మనం ఎంకరేజ్ చేయాలి. మేక్ ఇన్ ఇండియా కొంతవరకు ఫెయిల్ అయిందంటే వీళ్ళ యొక్క ఏదైతే ప్రాక్టికల్గా వచ్చారో అందులో కొంత ఫెయిల్ అయిన తర్వాత దాన్ని ఇప్పుడు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనేది కూడా చూస్తున్నారు. దానికి చెందినటువంటి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే కదా వందే భారత్ లాంటి ఒక మంచి ప్రాజెక్టులు చూడగలిగాము. ఇలా ఇంకా మన సైన్యంలో ఎన్నో ఆయుధాలు కొత్త వస్తున్నాయి. కాబట్టి మనం ప్రతి దాన్ని కూడా నెగిటివ్గా చూసి నెగిటివ్గా చేస్తే ఎవడేం చేయలేడు. మన దేశంలో జరుగుతున్నటువంటివి ఇలాంటివన్నింటినీ కూడా మనం చెప్పుకోవాలి. మరి